హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం బ్లాగింగ్ అన్నదే మీ యొక్క బిజినెస్కి హెల్ప్ అవుతుందా హెల్ప్ అవుదా హెల్ప్ అయితే ఎలా బిజినెస్కి బ్లాగింగ్ చేయాలి, ఈ బ్లాగింగ్ ద్వారా మన యొక్క ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ని ఎలా సేల్ చేసుకోవాలి. ఈరోజు వీడియోలో మనం ఆ టాపిక్ అనేది మనం డిస్కస్ చేసుకోవచ్చు. గైస్, బ్లాగింగ్ అన్నదే బిజినెస్ ప్రమోషన్కి చాలా ఎఫెక్టివ్గా వర్కౌట్ అవుతుంది. మనకు మార్కెటింగ్ ఛానల్లో ఎఫెక్టివ్ ఛానల్ ఏంటంటే ఈమెయిల్ మార్కెటింగు. ఈమెయిల్ మార్కెటింగ్ తర్వాత మనకి ఎఫెక్టివ్ ఛానల్ ఏంటంటే బ్లాగింగ్. ఈ బ్లాగింగ్ యూజ్ చేసి మనం ఈమెయిల్స్ అనేది బిల్డ్ చేస్తాం. పెయిడ్ అడ్వర్టైజింగ్ యూజ్ చేసి కూడా మనం ఈమెయిల్స్ బిల్డ్ చేయొచ్చు. ఒక మెథడ్ ఏంటంటే ఈమెయిల్స్ బిల్డ్ చేయడానికి బ్లాగింగ్. ఈ బ్లాగ్లో మనం చేయవలసింది ఏంటంటే కంటెంట్ అనేది ప్రొడ్యూస్ చేయాలి. ఆర్టికల్స్ అనేది మనం ప్రొడ్యూస్ చేయాలి. అయితే ఈ బ్లాగింగ్ అనేది బిజినెస్కి ఎలా హెల్ప్ అవుతుంది. మనం కంటెంట్ రైట్ చేసుకుని కూర్చుంటే మనకు సేల్స్ ఎలా వస్తాయి వెంకట్ అని మీరు అడగచ్చు. ఇక్కడ ఏంటంటే మీరు ఒక వెబ్సైట్ అనేది డెవలప్ చేస్తారు. మీ యొక్క బిజినెస్కి ఒక ప్రొడక్ట్స్ ఇంక్లూడ్ చేసి వెబ్సైట్ అనేది డెవలప్ చేస్తారు. హోమ్ పేజ్ ఉంటుంది కదా, హోమ్ పేజ్లో మీ యొక్క వెబ్సైట్ పెట్టుకుంటే మీ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా పెట్టుకుంటారు. కాంటాక్ట్ పేజ్ ఉంటుంది, ప్రొడక్ట్స్ పేజ్ ఉంటుంది. అయితే దానితో పాటే మనకి ఎక్స్ట్రా సాఫ్ట్వేర్ వర్డ్ప్రెస్ ఇన్స్టాల్ చేసి బ్లాగ్ అన్నది క్రియేట్ చేస్తాం. ఈ బ్లాగ్లో ఏంటంటే మనకి మన ప్రొడక్ట్స్ సర్వీసెస్ ఉన్నాయి కదా, మీ ప్రొడక్ట్స్ అయితే ప్రొడక్ట్స్, సర్వీసెస్. మీ ప్రొడక్ట్స్కి రెలవెంట్గా ఉండేవి వాటి మీద మనం ఆర్టికల్స్ రాస్తాం. సపోజ్ ఇప్పుడు నేను ప్రొవైడ్ చేస్తున్న సర్వీసెస్ ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్, అదేవిధంగా ట్రైనింగ్. అయితే ఏంటంటే నేను ఎలా కంటెంట్ ప్రొడ్యూస్ చేస్తానంటే బెనిఫిట్స్ ఆఫ్ డూయింగ్ డిజిటల్ మార్కెటింగ్, బెనిఫిట్స్ ఆఫ్ టేకింగ్ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ ఫర్ యువర్ బిజినెస్ అని నేను ఆర్టికల్స్ అనేది రాస్తాను. ఎప్పుడైతే యూజర్స్ ఈ ఆర్టికల్స్ రీడ్ చేస్తారు కదా, ఈ డిజిటల్ మార్కెటింగ్ తీసుకోవాల బెనిఫిట్స్ ఏంటి అన్నది ఆర్టికల్ అనేది రీడ్ చేశారు. ఆ ఆర్టికల్లో నేను యూజర్కి ఇన్డెప్త్గా డిజిటల్ మార్కెటింగ్ అనేది వాళ్ళ బిజినెస్కి ఎలా హెల్ప్ అవుతుంది అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలా ఎప్పుడైతే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానో యూజర్స్ అన్నవారు దాన్ని అబ్జర్వ్ చేసి గ్రాప్ చేసుకొని ఓకే, మనకు డిజిటల్ మార్కెటింగ్ ఈ విధంగా ఉపయోగపడుతుంది, మన బిజినెస్కి ఎలా ఉపయోగపడుతుంది, వెంకట్ మనం కాంటాక్ట్ చేయొచ్చు. వెంకట్ మనకి ఈ డిజిటల్ మార్కెటింగ్ ద్వారా మన బిజినెస్ని ప్రమోట్ చేయడానికి హెల్ప్ చేస్తారు అని యూజర్స్ కన్విన్స్ అయ్యి మనల్ని కాంటాక్ట్ చేయడం జరుగుతుంది. ఇదే విధంగా మీరు ప్రొడక్ట్స్ మీ యొక్క ప్రొడక్ట్స్ చుట్టుపక్కల ఉండే టాపిక్స్ మీద మీరు ఆర్టికల్స్ అనేది ప్రొడ్యూస్ చేయాలి. మీరు మీ ప్రొడక్ట్స్కి రెలవెంట్గా ఉండే టాపిక్స్ మీద ఏ టాపిక్ అయితే ఆ ప్రోడక్ట్ మీ యొక్క ప్రోడక్ట్ మార్కెట్లో ఉన్న ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తుంది కదా, ఆ ప్రాబ్లమ్ని మీ యొక్క ప్రోడక్ట్ ఎలా సాల్వ్ చేస్తుంది అని మీరు క్లియర్గా మీ యొక్క ఆర్టికల్స్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎప్పుడైతే ఆ యూజర్స్ ఆ ఆర్టికల్స్ రీడ్ చేశారో ఆ ఆర్టికల్స్ రీడ్ చేసిన తర్వాత వాళ్ళకి నచ్చితే మీ యొక్క హోమ్ పేజ్కో లేకపోతే మీ యొక్క కాంటాక్ట్ పేజ్కో ఫస్ట్ హోమ్ పేజ్కి వెళ్తారు. హోమ్ పేజ్లో మీ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా చూస్తారు. నెక్స్ట్ ప్రొడక్ట్స్ పేజ్కి వెళ్తారు. ప్రొడక్ట్స్ పేజ్లో మీ యొక్క ఇన్ఫర్మేషన్ చూస్తారు. కాంటాక్ట్ పేజ్కి వెళ్ళి మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. మీరు డైరెక్ట్గా ప్రొడక్ట్స్ పెట్టి అక్కడ పేమెంట్ లింక్స్ పెడితే అక్కడి నుంచే ప్రొడక్ట్స్ అనేది తీసుకుంటారు. ఈ విధంగా మీరు బ్లాగింగ్ యూజ్ చేసి మీ యొక్క బిజినెస్ని మీరు ప్రమోట్ చేసుకోవచ్చు. అయితే మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, డైరెక్ట్గా మనకు వెబ్సైట్ ఉంది కదా, మన వెబ్సైట్ నేనే నీట్గా తయారు చేసి అందులో అబౌట్ పేజ్, కాంటాక్ట్ పేజ్, ప్రోడక్ట్ పేజ్ ఇంక్లూడ్ చేస్తే సరిపోద్ది కదా, అదే వెబ్సైట్ గూగుల్లో ర్యాంక్ అవుతుంది, గూగుల్ నుంచి మనకు ట్రాఫిక్ వస్తుంది అన్న డౌట్ అనేది మీకు రావచ్చు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఇక్కడ మీ యొక్క వెబ్సైట్ ఉంది కదా, ఈ వెబ్సైట్ని లాట్ ఆఫ్ కీవర్డ్స్కి ర్యాంక్ చేయడం అనేది డిఫికల్ట్. మీ వెబ్సైట్లో కంటెంట్ కూడా చాలా తక్కువ పెడతారు. హోమ్ పేజ్లో చూసుకున్న, ఈ అబౌట్ పేజ్, ప్రోడక్ట్ పేజ్లో చూసుకున్న కంటెంట్ అనేది చాలా తక్కువ పెడతారు. ఈ గూగుల్ ఏంటంటే మనకి సెర్చ్ ఇంజిన్స్ ర్యాంక్ చేసే కంటెంట్ బేసెస్ మీద. మనకి ఈ కంటెంట్ పెట్టే స్కోప్ అన్నది ఈ ప్రోడక్ట్ పేజెస్ మీద, హోమ్ పేజ్ మీద స్కోప్ అనేది తక్కువ ఉంటుంది. మన కంటెంట్ అనేది ఎక్కడ పెడతామంటే ఆర్టికల్స్ ఎక్కువ కంటెంట్ అనేది పెట్టడానికి స్కోప్ ఉంటుంది. కాబట్టి మన ఆర్టికల్స్ని ఒక్కొక్క ఆర్టికల్ని డిఫరెంట్ కీవర్డ్స్ ర్యాంక్ చేయొచ్చు. అటువంటి ఆర్టికల్స్ మీ దాంట్లో ఒక 100 ఆర్టికల్స్ ఉన్నాయనుకోండి, ఎన్ని కీవర్డ్స్కి మీరు ఆ యొక్క వెబ్సైట్ లేదా ఆర్టికల్స్ మీరు ర్యాంక్ చేయొచ్చు. అన్ని కీవర్డ్స్ మీరు ర్యాంక్ చేస్తారు. అంతా వచ్చిన ట్రాఫిక్ అంతా మీ హోమ్ పేజ్కి, మీ ప్రోడక్ట్ పేజ్కి, మీ కాంటాక్ట్ పేజ్కి డైవర్ట్ అవుతుంది. మీ యొక్క సేల్స్ అనేవి పెరిగితే దీన్ని మనం బ్లాగింగ్ అంటాం. అదేవిధంగా కంటెంట్ మార్కెటింగ్ కూడా అంటాం. మన కంటెంట్ ప్రొడ్యూస్ చేసి మన యొక్క ప్రోడక్ట్స్ని ప్రమోట్ చేసుకుంటాం. కంటెంట్ మార్కెటింగ్లో మనం ఫేస్బుక్లో చేస్తాము, ఇన్స్టాగ్రామ్లో చేస్తాము. పర్టికులర్గా బ్లాగ్ ద్వారా చేసే ఈ కంటెంట్ మార్కెటింగ్ మనం బ్లాగింగ్ అంటాం. ఈ బ్లాగింగ్ యూజ్ చేసి మీ యొక్క బిజినెస్ని నెక్స్ట్ లెవెల్కి అనేది తీసుకెళ్ళవచ్చు. ఆల్రెడీ లాట్ ఆఫ్ బిజినెస్ అనేవి ఆల్రెడీ ఈ బ్లాగింగ్ చేసి
సో వాళ్ళ యొక్క బిజినెస్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తున్నవి. సో మీరు కూడా సో మీ యొక్క బ్లాగింగ్ యూజ్ చేసి సో మీ యొక్క బిజినెస్ని నెక్స్ట్ లెవెల్కి అనేది తీసుకెళ్ళొచ్చు. ఓకే గైస్, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, మీకు ఎటువంటి గైడెన్స్ హెల్ప్ కావాలనుకున్నా సరే నన్ను అనేది కాంటాక్ట్ చేయొచ్చు. ఓకే, సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ కూడా తెలియజేయండి. ఓకే, థ్యాంక్ యూ.